ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు సీఈఓ పావెల్ దురోవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా 100 మందికి పైగా పిల్లలకు తాను బయోలాజికల్ గా తండ్రినని గతంలో చెప్పిన పావెల్ ఇప్పుడు ఆ పిల్లలందరికీ తన సంపదను పంచేస్తానంటూ మరో సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు తన భవిష్యత్ ప్రణాళికను వెల్లడించారు. 15 ఏళ్ల పాటు తాను చేసిన వీర్యదానంతో ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో 100 మంది పిల్లలు జన్మించినట్లు గతేడాది జులైలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావించిన ఆయన మరో ఆసక్తికర విషయాన్ని తెలిపారు. ఇటీవలే తాను వీలునామా రాశానని, అందులో ఈ సంతానం గురించి కూడా పేర్కొన్నట్లు తెలిపారు. తాను సహజంగా జన్మనిచ్చిన సంతానంతో పాటు ఈ 100 మంది పిల్లలకు కూడా తన ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని వెల్లడించారు. దాదాపు $20 బిలియన్ తన సంపాదనను వీరందరికీ సమానంగా పంచుతానని తన వీలునామాలో పేర్కొన్నట్లు తెలిపారు. అయితే ఈ సంపాదనను 30 ఏళ్ల వరకు వారు పొందలేరని, తమ పిల్లలు స్వతంత్రంగా జీవించేలా ఎదగాలని కోరుకుంటున్నట్లు పావెల్ చెప్పారు. వివాహం కానప్పటికీ తనకు 3 సహజీవ భాగస్వాములు ఉన్నారని, వీరికి 6 సంతానం అని టెలిగ్రామ్ సీఈఓ తెలిపారు. తన జీవితం ఎన్నో సవాళ్లతో ముడిపడి ఉందని, ఎంతో మంది శత్రువులు ఉన్నట్లు చెప్పారు. అందుకే 40 ఏళ్ల వయసులోనే వీలునామా రాయాల్సి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. వీర్యదానం గురించి పావెల్ గతేడాది పోస్ట్ చేస్తూ ఈ సంతానం విషయాన్ని వెల్లడించారు. నాకు 100 మందికి పైగా సంతానం ఉన్నారు. పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితానికి ఇష్టపడుతున్న ఓ వ్యక్తికి ఇదేలా సాధ్యమైందని అనుకుంటున్నారా? 15 ఏళ్ల కిందట నా స్నేహితుడొకడు నన్ను కలిసి వింత సాయం కోరాడు. నా మిత్రుడికి అతడి భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో సంతానం కోసం నన్ను వీర్యదానం చేయమని అడిగాడు. అది విని నేను విపరీతంగా నవ్వుకున్నా. కానీ ఈ సమస్య ఎంత తీవ్రమైందో ఆ తర్వాతే అర్థమైంది. దీంతో స్పెర్మ్ డొనేషన్లు రిజిస్టర్ చేసుకున్నా. అలా ఇప్పటి వరకు 12 దేశాల్లో 100 మందికి పైగా జంటలకు సంతానాన్ని అందించా. చాలా ఏళ్ల క్రితమే వీర్యదానాన్ని నేను ఆపినప్పటికీ ఇంకా ఫ్రీజ్ చేసిన నా కణాలతో ఎన్నో కుటుంబాలకు సంతానం కలిగిస్తున్నారని తెలుసుకున్నా అని పావెల్ నాడు వివరించారు.